పాపాక పరీస్, డాడ్ లిటిల్ ప్రిన్సెస్, నౌ దే ఆర్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ యాటిట్యూడ్ నిబ్బీస్. ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలు అప్పుడప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇలాంటి చెత్త విషయాలు ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్న మీరే ఇంకా స్టిల్ వర్జిన్ అని చెప్తే సింగిల్ గా ఉన్న మేమేమని చెప్పాలి? నీ క్వశ్చన్కి ఆన్సర్ నీ యొక్క వీడియోలోనే కింద కామెంట్స్ మనకు చెప్పారనమాట. ఈవిడ యొక్క ప్రతి ఒక్క రీల్లో ఈవిడ చెప్పే విషయాలు ఈవిడకి యాప్ట్గా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి అన్నమాట. అంటే ఈవిడకి ఆల్రెడీ జరిగేసి ఈవిడకిలా ఇంకొక 10 మందిని తయారు చేద్దామని కంకణం కట్టుకుందేమో అని అనిపించేలాగా ఉంటాయి ఈవిడ మాటలు. ఈవిడ ఇలాంటి మాటలని విన్న తర్వాత మనం ఈవిడ యాటిట్యూడ్ నిబ్బి అని ఫిక్స్ అయిపోతాం. కానీ ఈవిడ ఏమనుకుంటుంది? నాకు యాటిట్యూడ్ అనుకుంటావో సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటావో అనుకో, నేనైతే నీలాంటితో అస్సలు మాట్లాడను. అయినా ఒక్కసారి నీ యొక్క ప్రొఫైల్ని చెక్ చేస్తేనే అర్థమైపోతుంది ఇది నిబ్బితనమో లేకపోతే సెల్ఫ్ రెస్పెక్టో అని. నిన్ను మాత్రం ఎంతమంది ఫాలో అవ్వాలి, నువ్వు మాత్రం ఎవరిని ఫాలో అవ్వవు. అంటే నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు సర్లే, ఫాలో అయ్యే వాళ్ళు ఏం నచ్చి ఫాలో అవుతున్నారు, ఏం టాలెంట్ చూద్దాం అనుకుంటున్నారు అనేది. మీరు రంగులు రాని ఎవరితో ఎట్లుండాలో నువ్వు నాకు నేర్పిస్తున్నావా అని, నువ్వు ఎలాంటి చీప్డివో నాకు తెలియదా అని. అయినా ఒక నేర్పిస్తే నేర్చుకునే స్టేజ్లో నువ్వే ఎక్కడ ఉన్నావు అక్క? ఆ స్టేజ్ నువ్వు ఎప్పుడో దాటిపోయి వెనకాల ఒక కాలువ ఉంది కదా, అందులో దూకే స్టేజ్ కూడా వచ్చేసినావు అనమాట. అయినా రంగులు మార్చాలంటున్నావు. ఒక్కసారి ఆ ఫిల్టర్ అని ఒక రంగు ఉంటుంది అనమాట, అది తీసేసి చెయ్యక్క ఒకసారి ఒక్క వీడియో. మా ఇంటి పక్కన ఉండే ఆంటీలు నా గురించి మా అమ్మకి చాలా గలీజ్గా చెప్తున్నారు. ఫస్ట్ మీ ఇంట్లో మీ ఆడపిల్లలు ఏం చేస్తారో పోయి చూసుకోండి. గలీజ్గా చెప్పడానికి ఏముంటుంది, ఉన్న విషయాలే చెప్పుంటారు ఇలాంటి గలీజ్ వీడియోస్ చేస్తున్నావని. నువ్వు నన్ను వదిలేసి చాలా రోజులైంది, కానీ చిన్న నమ్మకం నువ్వు తిరిగి మళ్ళీ నా లైఫ్లోకి వస్తావని. సరే వాడు తిరిగి వచ్చాడు అనుకోండి, వాడితో కలిసి ఇంకో 4 వీడియోస్ చేస్తారు. ఆ 4 వీడియో వీళ్ళు ఇలా మారటానికి వీళ్ళ తప్పేం లేదని నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఇలా ట్రాన్స్ఫార్మ్ అవ్వటానికి ఒక బలమైన మోటివ్ ఉంది. ఆ మోటివ్ నేను ఆల్రెడీ కనిపెట్టేశాను అనుకోండి. ఎందుకంటే వాళ్ళకు ఒక రికగ్నైజేషన్ కావాలి. ఏమిటంటే సోషల్ మీడియాలో వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. అది ఎలా చేయాలంటే ఇలాంటి రోత వీడియోలు చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అదే ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవన్నీ ప్రాపర్గా డీల్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇలా తయారయ్యారు. వీళ్ళ స్టార్టింగ్ లో చేసిన వీడియోస్ 1, 2. మీరు రోజంతా బిజీయా? ఆఫ్ కోర్స్ 25 hours. ఇలాంటి ఒక నార్మల్ వీడియోస్ వీళ్ళు ఇంకో 10 సంవత్సరాలు చేసినా కానీ వీళ్ళకి రీచ్ అస్సలు రాదు. ఇలాంటి నెబ్బి వీడియోస్ చేశారనుకోండి, రీచ్ అమాంతం పెరిగిపోద్ది అనమాట. ఎందుకంటే ఇలాంటి బ్యాచ్ బట్టగాళ్ళు కొంతమంది ఉంటారు కదా, చెప్పి నిబ్బగాళ్ళు, వాళ్ళే లేపేస్తారనమాట అమాంతం. సో అది ఫాలో అయ్యారు, రీచ్ వచ్చేసింది. ఇలాంటి యాటిట్యూడ్ వీడియోస్కే కదండి లైక్స్, షేర్స్, కామెంట్స్ వచ్చేది. ఇలా పెట్టే వాళ్ళు మనం అనాల్సింది అయినా నిజంగా నిజాయితీతో మాట్లాడాలంటే మనం కంటెంట్ చేయాలన్నా కానీ ఇలాంటి వాళ్ళే కావాలి. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. ఈ పాప ఉంది, ఈ పాప ఎలా ఉంటే ఈ పాపని ఏమన్నా ఫోకస్ చేశారా? ఆ పాప ఇలా అయిన తర్వాతే కదా ఫోకస్ చేసింది. దరిద్రంగా ఉంది. ఇప్పుడు నేనైనా సరే ఇక్కడ కూర్చొని రేలంగి మావేలాగా మనుషులు మంచోడు, మనిషి అంటేనే మంచోడు అని సూక్తి ముక్తావళి మొదలు పెట్టాను అనుకోండి, ఎవరైనా చూస్తారా? ఏ విషయానైనా ప్లెయిన్ గా చెప్తే చూస్తారా? ఎదవలు ఛానల్ మార్చేస్తారు. అయినా కానీ మంచి చెడు, నీతి నిజాయితీ, ఉన్నది లేనిది, ఫ్యాక్ట్, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకునే అంత ఫర్దర్ గా మాట్లాడుకో. కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఏందో వీళ్ళేందో, వీళ్ళు బాధ ఏందో, వీళ్ళు ఎవరినో ప్రేమిస్తారు, వాళ్ళు మోసం చేసి పోతారు. ఈవిడేమో నేను ఒక అబ్బాయిని మస్తు లవ్ చేసిన, కానీ వాడు కూడా నన్ను మస్తు మోసం చేసిండు. ఈవిడేమో నువ్వు ఉన్నా ఒకటే పోయినా ఒకటే అంటది. బట్ నువ్వెవరితో ఉన్నా నాకు మ్యాటరే కాదు. ఇక ఈవిడేమో నమ్మకం నువ్వు తిరిగి మళ్ళీ నా లైఫ్లోకి వస్తావని. ముగ్గురిది లవ్ ఫెయిల్ అయిందిగా మంచిగా, ముగ్గురు పోయి కట్ట కట్టుకొని ఓకే ఇంతతో అయిపోయింది అనమాట. మళ్ళీ వచ్చేద్దాం, తొందరగా వచ్చేద్దాం. చిన్నది చాప పెద్దది మడుగు, నన్ను చూసి జలాయించ గొడుగు. ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు. అమ్మ